సోషల్ మీడియా పోస్టుల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద కేసులు పెడుతూ ఆర్గనైజ్డ్ క్రైమ్ అని విమర్శిస్తున్నటువంటి వేళ జగన్మోహన్ రెడ్డి తొలిసారిగా దాని మీద తీవ్ర స్థాయిలో స్పందించారు. ఒకటి రామ్ గోపాల్ వర్మ విషయంలో సినిమాలకు సంబంధించి స్పందించడంతో పాటుగా సోషల్ మీడియాలో నా కుటుంబంని టార్గెట్ చేసినటువంటి విషయం మర్చిపోయారా అంటూ షర్మిలని టార్గెట్ చేసినటువంటి అంశాలని హైలైట్ చేశారు. ఒకసారి ఆయన ఏమన్నారు విందాం. నా చెల్లెల మీద షర్మిల మీద ఇదే చంద్రబాబు నాయుడు హైదరాబాద్ జూబ్లీ హిల్స్ రోడ్ నంబర్ 36 లో ఈయన బావమరిది బాలకృష్ణ లోకేష్ మామ ఈయన సొంత టవర్ ఎన్బీకే బిల్డింగ్స్ నుంచి వెబ్సైట్లలో తప్పుడు రాతలు రాయించి ప్రచారం గతంలో చేయలేదా? పోలీసులు హైదరాబాదులో పోలీసులు దర్యాప్తులో ఇది తేలలేదా? ఇంతెందుకు ఇదే షర్మిలమ్మని అప్పుడే చంద్రబాబు నాయుడు గారి నైజం గురించి, చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్న ఇటువంటి తప్పుడు ప్రచారం గురించి ఏమనిందో ఒకసారి అది కూడా విందాం. ఒకసారి హైదరాబాద్ జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 36 లో ఎన్బీకే అని ఒక బిల్డింగ్ ఉంది. ఆ బిల్డింగ్ నందమూరి బాలకృష్ణ గారిదని స్వయంగా బాలకృష్ణ గారే నాపై ఈ నీచమైన పుకార్లు పుట్టించారని వాటిని ప్రచారం చేశారు అని కూడా నేను విశ్వసిస్తున్నాను. మరి బాలకృష్ణ గారు ఇంత దిగజారుడుతనానికి ఎందుకు పాల్పడ్డారో ఆయనే సమాధానం చెప్పాలి. అయితే ఇవాళ ఇదే షర్మిల తన మీద తన అన్నే దుష్ప్రచారం చేపిస్తున్నాడు, అవినాష్ రెడ్డి దుష్ప్రచారం చేపిస్తున్నాడు, వాళ్ళ మీద చర్యలు తీసుకోమని అడుగుతోంది. అది ఇక్కడ అది జాగ్రత్తగా పక్కన పెట్టేశారు జగన్మోహన్ రెడ్డి. ఇవాళ రేపు మాప మళ్ళీ షర్మిల మాట్లాడుతుంది అనుకుంటా, ఎందుకంటే ఇవాళ పొద్దునే మాట్లాడిన షర్మిల, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ఈ మాట మాట్లాడారు. ఆ రోజున బాలకృష్ణ ఇట్లా చేయించాడు అన్నటువంటిది జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఫీడ్బ్యాక్తో షర్మిల మాట్లాడింది. ఎస్పెషల్లీ షర్మిల ఆ రోజున మాట్లాడింది రామ్ ఇంటర్వ్యూలో, సాక్షిలో. రామ్ అంటే వీళ్ళ పార్టీకి సంబంధించి లేదా వీళ్ళ సాక్షికి సంబంధించినటువంటి ఆయన, అతను నటుడు సాక్షికి కూడా ఎడిటర్గానే చేస్తున్నట్టున్నారు. కాబట్టి ఆయన మాట్లాడిస్తే ఆయన చెప్పింది విని మాట్లాడింది. బట్ ఇప్పుడు అదే షర్మిల తను సొంత ఆలోచనతో తన అన్ననే విమర్శిస్తోంది.